అందరికీ నమస్తే అండి. మా సంస్థ పేరు భారతీయ శ్రేష్ఠ సమాజ్. ఆ సంస్థ తరపున ఇక్కడ మన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం చేసుకున్నా బాగుంది కదండి. అట్లనే మళ్ళీ భగవద్గీత పారాయణ చేద్దామండి. లాస్ట్ టైం మనం పారాయణం ఏ అధ్యాయం చేసాం? భక్తి యోగం 1-2 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. ఇవాళ 2-3 శ్లోకాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందు దానికన్నా ముందు ప్రార్థనా శ్లోకాలు, మళ్ళీ భక్తి యోగం మొత్తం 20 శ్లోకాలు ఒకసారి పారాయణ చేద్దాం. ఓ ఓ ఓ సౌందర్యసార సర్వస్వం వందే శ్యామనరారుహం ధూళిదూసరితాంగాయ బాలకృష్ణాయ నమామ్యహం బాలకృష్ణాయ నమామ్యహం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. అందరికీ నమస్తే అండి. ఈరోజు సత్సంగం మరి లాస్ట్ వీక్ పెట్టుకున్నాం మన సత్సంగం. ఇది 2వ వారం అండి. అందరికీ ఇక్కడ అందరూ వచ్చారు చాలా ఓపికగా. అందరికీ ధన్యవాదాలండి ముందుగా. సో మనం ఒక చిన్న భజన చేసుకుని ఆ తర్వాత మనం భగవద్గీత పారాయణ చేసుకుందాం. గణేష ప్రార్థన. గణేశ శరణం శరణు గణేశ 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 గణేశ శరణం శరణు గణేశ. హరి ఓం. భగవద్గీత ప్రార్థనా శ్లోకాలు 10వ పేజీ అండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణఘోర మకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తకః కేశవః పారాశర్యవచः సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికదా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమలా ప్రధ్వంసినః శ్రేయసే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతత్కతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. హరి ఓం. 12వ అధ్యాయం అండి, భక్తి యోగం. నూట 98 అండి, 8 అంటే స్టార్టింగ్ 198. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చెప్తారండి? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే మహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామి చాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి అధైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవా శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తదా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః. హరి ఓం. గత వారం
1-2 శ్లోకాలు పారాయణ చేశాం కదండి భక్తి యోగంలో. ఇప్పుడు 3-4 శ్లోకాలు పారాయణ చేద్దామండి. గత యోగం మనం ఏం చెప్పుకున్నామండి లాస్ట్ వీక్? అర్జునుడు భగవంతుడిని క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమనంటే, హే భగవాన్, మనకి 2 ఉపాసనలు ఉన్నాయి కదా, సగుణోపాసన, నిర్గుణోపాసన. అంటే విగ్రహారాధన, తర్వాత ధ్యానం, అంతర్ముఖ ధ్యానం. ఈ రెండిట్లో ఏది ఉత్తమం అని అర్జునుడు శ్రీకృష్ణుని భగవంతుడిని క్వశ్చన్ చేస్తారండి భక్తి యోగంలో. మొదటి శ్లోకం అనమాట. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమం వ్యక్తం తేషాంకే యోగ విత్తమా. అప్పుడు భగవంతుడు మనందరికీ చెప్తాడండి అర్జున్ ద్వారా. ఆన్సర్ చెప్తారు. ఏమని? శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. ఏమని చెప్తారండి? శ్రీ భగవానుడు పలికెను, పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులు యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. ఇక్కడ స్వామి చెప్తున్నారండి, పరమేశ్వరుడైన ఆ భగవంతుడి అందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము ఆయన భజన చేసే వారికి ఎవరికైతే ఉన్నారో అటువంటి భక్తులే నాకు మిక్కిలి ఇష్టలు అని చెప్తున్నారు. అంటే స్వామి విగ్రహారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళే ఇష్టలు అని చెప్తున్నారండి. ఇక్కడ మన భక్తివేదాంత స్వామి భాష్యంలో కూడా అదే చెప్తున్నారు అనమాట. ఏమని? విగ్రహారాధన అందరికీ సులభ సాధ్యం. స్వామి మన ఎదురుగుండా ఉంటారు. ఆయనకు మనం అర్ఘ్యమిస్తాం, పార్ఘ్యమిస్తాము, ఆచమనీయం చేస్తాము, స్నానం చేయిస్తాం, తర్వాత ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తాం, తర్వాత హారతిస్తాం, చివరికి ఆయనకి చామరోపచారం చేస్తాం, తర్వాత భక్తితో భజన చేస్తాం. మనం అన్ని ప్రత్యక్షంగా ఎదురుగుండా చేస్తున్నాం. కానీ ఈ అంతర్ముఖ ధ్యానంలో, నిర్గుణోపాసనలో అది అందరికీ సాధ్యం కాదండి. చేస్తారు యోగులు, సిద్ధులు, ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళు అంతర్ముఖ ధ్యానం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అందులో కూడా ముక్తులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మన సామాన్యులు, రోజు ప్రాపంచిక విషయాల్లో తిరిగే వాళ్ళం మనం. ఇది అంతర్ముఖ ధ్యానం అనేది కష్టసాధ్యం కాబట్టి సులభతరమైన విగ్రహారాధన. హ్యాపీగా మనం పుష్పాలతో స్వామి పూజ చేయొచ్చు, స్వామిని ఆరాధించవచ్చు, స్వామిని అర్చించవచ్చు. స్వామి యొక్క ఆ దివ్య స్వరూపాన్ని మన కళ్ళారా, కనులారా చక్కగా సంతోషంగా చూసుకోవచ్చు ఈ విగ్రహారాధనలో. ఈ అంతర్ముఖ ధ్యానంలో అందరికీ శ్రద్ధ కుదరదండి. నిజంగా అంతర్ముఖ ధ్యానంలో శ్రద్ధ కుదిరితే దానంత ఉత్తమం లేదు. కానీ శ్రద్ధ కుదరదు. మన కళ్ళు మూయంగానే ఏయో గుర్తుకొస్తాయి. మన చిన్నప్పుడు విషయాలు, లేకపోతే నిన్న జరిగిన విషయాలు, ఈరోజు పొద్దున్న జరిగిన విషయాలు, లేకపోతే మొన్న ఎవరో మమ్మల్ని ఏదో అన్నారు ఆ విషయాలు, లేదా మనం వాళ్ళని ఏదో అన్నాం ఆ విషయాలు. ఇట్లా మనకి ధ్యానంలోకి వెళ్ళంగానే మొత్తం ప్రపంచం మొత్తం గుర్తుకొస్తుంది మనకి. అందువల్ల అంతర్ముఖ ధ్యానం కన్నా ఈ విగ్రహారాధన, తర్వాత భజన, కలవు హరినామ సంకీర్తన అన్నారు. కలికాలంలో మనం ముక్తి పొందాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటండి? హరినామ సంకీర్తన. చెప్పుకుందామా హరినామ సంకీర్తన? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చక్కగా ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా హరేనామ సంకీర్తన, హరే రామ సంకీర్తన, హరే కృష్ణ సంకీర్తన మనం చేసే అదృష్టం స్వామి మనకి జన్మలో మానవ జన్మనిచ్చి కల్పించారండి. ఆయనకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం.
ఎన్నో కొన్ని వేల జన్మల తర్వాత మనకి ఈ మానవ జన్మ అనేది చాలా దుర్లభంగా లభిస్తుందని చెప్తారండి పెద్దలు. మరి ఇటువంటి మానవ జన్మని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం హరినామ సంకీర్తన, హరినామ సంకీర్తన, హరినామ సంకీర్తన. సో మనం క్రితం యుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చేసినట్టు యజ్ఞాలు యాగాదులు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఇప్పుడున్న ప్రాపంచిక సమాజంలో మనం ఈ యజ్ఞాగాదులు ఇట్లాంటివి చేయడం కష్టమండి. కర్మయోగం, అది కర్మయోగం, అదంతా చాలా కష్టం కాబట్టి, చాలా కష్టం కాబట్టి స్వామి మనకి సులువైన మార్గాన్ని అందించారు, హరినామ సంకీర్తన అనేది. రోజు మనం హరినామ సంకీర్తన చేద్దామండి. హరే కృష్ణ నామాన్ని చెప్పిద్దాం. అట్లానే హరే కృష్ణ నామంతో పాటు ఓం నమో హరే కృష్ణ నామం, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశి అక్షరి, తర్వాత అక్షాక్షరి నారాయణ మంత్రం, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, శ్రీమాత్రే నమః. ఇట్లా మనకి ఏది అనుకూలంగా అనిపిస్తే, ఏది ఇష్టంగా అనిపిస్తే, ఏది మనకి మనసుకు తృప్తిగా అనిపిస్తే, ఏది మనకి మనశ్శాంతిని ఇస్తుందని అనిపిస్తే అదే నామాన్ని మనం జపిస్తూ ఈ ఈ జన్మలోనే మనం ముక్తిని పొందే ప్రయత్నం చేద్దామండి. సో ఇప్పుడు భక్తి ఏ విధంగా ఉండాలన్నది స్వామి మనకి చెప్పారు. ఫస్ట్ 2 శ్లోకాల్లో సగుణోపాసన చేయాలని చెప్పారు. అట్లానే రాబోయే శ్లోకాల్లో భక్తుల యొక్క లక్షణాలు చెప్తున్నారండి. మనకి తెలుసున్న భక్తి ఏంటి అంటే చక్కగా పొద్దున్నే కూర్చుని పూజ చేసుకోవడం, తర్వాత గుడికి వెళ్ళడం, తర్వాత గుడిలో మనకి వీలైనన్ని కొబ్బరికాయలు ఇవ్వడం, పుష్పాలు సమర్పించడం, వీలైతే అన్నదానాలు చేయడం, ఇవన్నీ మనకి భక్తుల యొక్క లక్షణాలు. ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం భక్తులుగా. కానీ ఈ భక్తి యోగంలో ఎక్కడా అండి నాకు పూజ చేసావా, లేకపోతే నాకు కొబ్బరికాయ కొట్టావా, ఎక్కడన్నా ఒక పుష్పాలు సమర్పించావా అని ఎక్కడా ఉండదండి భక్తి యోగంలో. భక్తి యోగంలో మనం స్వామికి సమర్పించాల్సింది పుష్పాలని, తర్వాత పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4గిట్లో ఏం సమర్పించినా భక్తితో సమర్పించాలని స్వామి చెప్తున్నారు. అట్లనే ఈ 4గిటితో సమర్పించడం అనేది ఇక్కడ ఎక్కడా చెప్పలేదండి భక్తి యోగంలో. ఇక్కడ చెప్పింది ఓన్లీ భక్తుల యొక్క లక్షణాలు, భక్తుల లక్షణాలు ఏ విధంగా ఉండాలని మాత్రం చెప్పారు. 13వ శ్లోకంలో చెప్తారండి, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఎట్లా ఉండాలండి భక్తులు? అద్వేష్ట సర్వభూతానాం, అన్ని భూతముల పట్ల ద్వేషం లేకుండా ఉండాలి. మైత్రః కరుణ ఏవచ, మిత్రత్వంతో ఉండాలి, అందరితో కరుణ, అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. నిర్మమో నిరహంకారః, నిర్మలత్వం ఉండాలి, నిరహంకారం ఉండాలి, సుఖ దుఃఖాల్లో సమానంగా కలిగి క్షమత్వంతో ఉండాలి, చాలా ఓపికగా ఉండాలి. చూడండి భక్తుల యొక్క లక్షణాలు ఎంత బాగున్నాయో. అద్వేష్ట సర్వభూతానం, అన్ని ప్రపంచంలోనే ఉంటే అన్ని భూతాల పట్ల ఏ విధమైన ద్వేషం లేకుండా ఉండాలి. అంటే అన్ని భూతాల పట్ల ఏ ద్వేషం లేకుండా ఉండాలంటే మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో కూడా ద్వేషం లేకుండా ఉండాలి కదండి, అంతే కదా. అన్ని జీవుల పట్ల ద్వేషం లేకుండా ఉండాలని చెప్తున్నారు. అన్ని జీవుల్లో మన చుట్టుపక్కల ఉన్న మన ఇన్మేట్స్ కానీ, లేకపోతే మన చుట్టాలు కానీ, లేకపోతే మన స్నేహితులు, బంధువులు, వాళ్ళందరి పట్ల కూడా ద్వేషభావంతో ఉండద్దు అని స్వామి చెప్తున్నారు అనమాట. సో అట్లనే మైత్రః కరుణ ఏవచ, మిత్రత్వంతో ఉండాలి, వాళ్ళతోటి అపారమైన కరుణ కలిగి ఉండాలి. సో నిర్మమో నిరహంకార, అవ్యాజ్యమైన ప్రేమ ఉండాలి. అట్లనే మమత, అహంకారాలు, ఈ రెండిట్లకు దూరంగా ఉండాలండి. అంటే బాగా ఒకరిని ప్రేమించడం, లేదంటే బాగా అహంకరించడం, వీటికి దూరంగా ఉండాలి. సో
ఈ సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది జీవితంలో. ఈ రెండింటిని సమానంగా మనం భావించగలిగితే అటువంటి భక్తులే నాకు ఇష్టలు అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నారండి. తర్వాత ఇదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో కూడా చెప్తారండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. మనకి కావాల్సింది ఏంటంటే సమత్వం అండి. ఈ అహంకారాలు మమకారాలు లేకుండా, ద్వేషభావం ఈర్ష్యభావం లేకుండా, సుఖములోను దుఃఖములోను ఒకే విధమైన భావంతో ఉండగలిగితే అటువంటి స్థితిని ఏమన్నారండి? యోగము అన్నారు. సమత్వం యోగముచ్యతే. సమత్వంగా ఉండడమే యోగం అని చెప్తున్నారండి. సిద్ధి అసిద్ధి. సిద్ధి అంటే ఏదన్నా మనకి కోరుకున్నది కలగడం, అసిద్ధి అంటే కలగకపోవడం. ఈ 2 సందర్భాల్లో కూడా సమత్వం యోగముచ్యతే. సమానంగా ఒకే విధంగా మన యొక్క హృదయం స్థిరంగా ఉండాలి, సుఖదుఖాలు లోను కాకుండా. అటువంటి స్థితి కలిగి ఉన్నప్పుడే భగవంతుడు మనని ఆదరిస్తాడండి. లేదంటే వదిలేస్తాడు, ఆయన పట్టించుకోవడం మనని. ఆయన మనని పట్టించుకోవాలంటే ఎట్లా అయితే మనం కొబ్బరికాయ కొడుతున్నాం, పుష్పాలు సమర్పిస్తున్నాం, అలానే మన భక్తిపూర్వకమైన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. అత్యంత భక్తిపూర్వకమైన హృదయాన్ని సమర్పించాలి. మనకి మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ మనం అలవర్చుకోవాలి నెమ్మదిగా. నిరంతరమైన హరినామ సంకీర్తన ద్వారా ఇది సాధ్యమవుతుందండి. నిరంతరం మనకి వీలున్నంత వరకు, టైం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే భగవంతుడు మనని గుర్తిస్తాడు, కరుణిస్తాడు. ఓకే, 3వ శ్లోకం చెప్పుకుందాం అండి భక్తి యోగంలో. ఏ త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింతయించ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారండి, కానీ సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల పట్ల సమభావము కలిగి ఇంద్రియాతీతము, సర్వవ్యాపకము, అచింత్యము, మార్పురహితము, నిశ్చలము, స్థిరము, అవ్యక్త తత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైన వారు కూడా అంత్యమున నన్ను తప్పక పొందుదురు. సర్వేంద్రియ నిగ్రహము అంటే ఏంటండి? సర్వ ఇంద్రియాలని నిగ్రహించుకుని ఉండడం. భాష్యంలో మన ప్రభుపాదుల వారు చెప్తున్నారండి, దేవాది దేవుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రత్యక్షముగా ఆరాధింపకున్నను పరోక్షముగా ఒకే గమ్యమును సాధింప యత్నించువారు కూడా చివరికి ఆ పరమ గమ్యమైన శ్రీకృష్ణుడినే చేరుకుందురు. అనేక జన్మల పిమ్మట జ్ఞానవంతుడు వాసుదేవుడే సర్వస్వముగా ఎరిగి నన్ను శరణవేడును. అనేక జన్మల పిమ్మట మానవుడు పరిపూర్ణ జ్ఞానమును పొందినంతనే శ్రీకృష్ణ భగవాన్ని శరణు వేడును. ఈ శ్లోకంలో చెప్పబడిన విధానము అనుసరించి ఎవరైనాను దేవాది దేవుని చేరదల్చించో ఇంద్రియములను నియంత్రించి ప్రతి ఒక్కరి సేవలో సర్వజీవుల సంక్షేమ కార్యముల్లో నెలకొనవలను. అనగా ప్రతి ఒక్కరిను శ్రీకృష్ణ భగవాన్ చేరుకొనవలనని, అట్లు చేయనిచో పరిపూర్ణ అనుభూతి ఏర్పడదని ఇక్కడ తెలియబడును. అట్టి దేవాదేవుని సంపూర్ణంగా శరణు వేడుటకు ముందు మానవుడు గొప్ప తపస్సును ఆచరించవలసి ఉండును. జీవాత్మలో పరమాత్మను చూచుటకై మానవుడు దర్శన, శ్రవణ, ఆస్వాదన, కర్మ వంటి ఇంద్రియ కార్యములను నిరోధించవలను. అప్పుడే అతడు పరమాత్ముడు సర్వగతుడని గ్రహించగలుగును. ఈ వాస్తవమును గ్రహించిన పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యాచ్ఛాదనను కాకుండా
ఆత్మనే దర్శించుట చేత మానవునకు జంతువునకు నడుమ భేదమును చూపడు. కానీ అట్టి నిరాకారం బ్రహ్మానుభూతి విధానము సాధారణ మానవుకి మిక్కిలి కఠినతరము. 3-4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారండి స్వామి? కానీ ఇంద్రియ సముదాయములను చక్కగా వశపరుచుకున్న వారును, సకల భూతములను హితమునే కోర్చుండు వారును, సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశనరహితుడును ఆయన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయొచ్చు, భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మన్నే పొందుదురు. హరి ఓం. ఏం చెప్తున్నారండి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలని చెప్తున్నారండి. అంతేకాకుండా సకల భూతములకు హితము చేకూర్చే విధంగా ఉండాలి. అంటే కనీసం మన హితం చేకూర్చకపోయినా అపకారం చేయకుండా ఉంటే చాలండి. హితం చేయకపోవడం తర్వాత విషయం అండి. అపకారం చేయకుండా ఉంటే ఈ కాలంలో చాలు, అదే సఫిషియంట్ అనమాట. సర్వ ప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడదు. సర్వ ప్రాణులను, కుక్కని, పందిని, ఏనుగుని, సింహాన్ని, అట్లనే మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఒకే భావంతో, అవ్యాజ్యమైన ప్రేమతో చూస్తే గనక ఆ పరమాత్మ చాలా ఇష్టపడతాడంటండి మనని. అట్టివారినే యోగులు అని కూడా అందరూ. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపం గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారును, నాశరహితుడును ఆయన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయొచ్చు, భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. ఎవరైతే సర్వ ప్రాణులందు సమభావంతో కలిగి ఉంటారో, సర్వ ప్రాణులను సమానంగా ప్రేమిస్తారో అటువంటి వారే మన భగవంతుణ్ణి ఖచ్చితంగా చేరుకుంటారు అని 3-4 శ్లోకాల్లో చెప్తున్నారండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దామండి. జనరల్గా మీరందరూ పెద్దవాళ్ళు, నేను చిన్నవాడిని మీ అందరికన్నా. మనకి ఏమైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దామండి. అలానా డౌట్ ఉందంటే డిస్కస్ చేద్దాం. అంటే మనకి డౌట్ ఏం లేదండి, క్లియర్గా అర్థమైంది కదండి. సంతోషం అండి. 3 శ్లోకాలు 4 శ్లోకం కంప్లీట్ చేసినాం. మనం నెక్స్ట్ వచ్చే సత్సంగంలో 5-6 శ్లోకాలు చెప్పుకుందాం అండి. ఓకే, మరో భజన చేసుకుని ముగిందాం అండి. భజగో, కూర్చోండి, లాస్ట్లో తీసుకుంటాం. భజ గోపాల, చెప్పండి. భజ గోపాల గోపీ మనోహర నందలాల, భజ గోపాల, భజ గోపాల గోపీ మనోహర నందలాల, నందలాల 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 హే నందలాల, నందలాల నందలాల హే నందలాల, నందలాల 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 హే నందలాల, నందలాల 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 హే నందలాల, యశోదతనయ నందలాల, గీతాచార్య నందలాల, నందలాల 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 హే నందలాల, భజ గోపాల, భజ గోపాల గోపీ మనోహర నందలాల,
గోపీ మనోహర నందలాల భజ గోపాల భజ గోపాల గోపీ మనోహర నందలాల. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శాంతి మంత్రంతో ముగించుకుందాం అండి. శాంతి మంత్రం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అందరికీ ధన్యవాదాలండి, చాలా ఓపికగా కూర్చున్నారు. సో స్వామికి ప్రసాదం సమర్పించి మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. సార్ కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. భాష వచ్చేసి ఉండని. అమ్మా అవునండి, వీళ్ళని వాళ్ళకి వస్తుంది. తీసుకొస్తాండి. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఫుల్ బిజీ ఉన్నారు. బిజీగా ఉన్నారు. పర్లేదండి. ఓం నమో భగవతే వాసుదేవ అని కానీ హరే కృష్ణ అంటే చాలండి, అన్ని తెలియకర్లా. ఏదో ఒకటి చాలు, ఒక మంత్రం చాలు స్వామిని స్మరించిన. ఇట్లా తీసుకుంటా అండి. ఇస్తా, తీసుకు ఇలాగే నేను ఇస్తా అండి, చదువుతారులేండి వాళ్ళు. మీదేనా ఉంచుకోండి, అది మరి నెక్స్ట్ సత్సంగం తీసుకురండి. సార్ ఇది భక్తి యోగా అయిపోయిన తర్వాత మనకి భాగవతం
8 వాల్యూమ్స్ ఉంటాయండి. 8 వాల్యూమ్స్. అది కూడా ఇక్కడ పెడతాను. మీరు కావాల్సినప్పుడు చదువుకోవచ్చు. లేదంటే మనం వారం వచ్చినప్పుడు వారానికి ఒకసారి పారాయణ చేద్దామండి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. భాగవతం, శ్రీమద్ భాగవతం. భక్తి యోగా అయిపోయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేద్దాం. సత్సంగంలో ఒక 2 భగవద్గీత శ్లోకాలు, తర్వాత భాగవతం.